ఎయిర్టెల్ యూజర్స్ మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు, పైగా మాకు 361 బిట్ రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఈ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు 361 బిట్ రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ మీరు 361 బిట్ రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ ని కేవలం డేటా కోసమే తీసుకురావడం జరిగింది. 361 డేటా యూజ్ చేసుకునే యూజర్స్ మాత్రం రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ లో మీకు వాయిస్ కాల్స్ రావు, ఎస్ఎంఎస్లు రావు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ కూడా రావు. కేవలం డేటా కోసమే ఈ ప్యాక్ ని తీసుకురావడం జరిగింది. 361 బిట్ రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 30 డేస్ ఉంటుంది. ఈ 30 డేస్లో మీకు 50 GB డేటాని ఇస్తారు. ఈ 30 డేస్లో ఈ 50 GB డేటాని ఎప్పుడైనా యూజ్ చేసుకోండి. ఈ 30 రోజులకు కలిపి మొత్తం డేటా మీకు 50 GB డేటా వస్తుంది. ప్రతిరోజు ఈ 30 డేస్లో ఈ 50 GB డేటాని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్ అవసరం లేదు, డేటా మాత్రమే నాకు కావాలనుకునే వాళ్ళు మాత్రమే రీఛార్జ్ చేసుకోండి. అందరూ రీఛార్జ్ చేసుకుంటే మీకు వాయిస్ కాల్స్ వెళ్ళవు, ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి టెలికామ్లో ఎలాంటి రీఛార్జ్ చేసుకున్నా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆ రీఛార్జ్ని రీఛార్జ్ చేసుకోండి. 361 రీఛార్జ్ ప్లాన్ గురించి అర్థమైంది కండి. ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం, రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను.